ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు సినీ ఫక్కీలో బైక్ ఎక్కి పరారైన ఘటన మహారాష్ట్ర నాసిక్లో వెలుగులోకి వచ్చింది. భద్రకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో నిందితుడు క్రిష్ షిండేను పోలీసులు ఏప్రిల్ 29వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆ యువకుడికి 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో అతడిని కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అతడి వెంట ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను నెట్టేసి కోర్టు ప్రాంగణం నుంచి వేగంగా బయటకు పరుగులు తీశాడు. ఇక బయట అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ బైక్పై వెనుక ఎక్కి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని వెంబడించారు. కొందరు పోలీసులు కాలినడకన, మరికొందరు బైక్లపై వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి కింద పడిపోయినట్టు కూడా సీసీ ఫుటేజీలో కనిపించింది. ఇక ఈ సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సవాల్గా తీసుకున్న పోలీసులు పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ఎట్టకేలకు 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు.